ఫస్ట్ టైమ్ రఘురామకృష్ణరాజు అయితే జగన్ గురించి పాజిటివ్‌గా మాట్లాడడం చూసాం చాలా రోజుల తర్వాత. ఎందుకంటే ఆయన అసెంబ్లీకైతే రావట్లేదు. అసెంబ్లీ సమావేశాలు రావట్లేదు. ఎందుకంటే ఒకవేళ నేను వచ్చినా సరే నాకు టైం కేటాయించరు. నేను మాట్లాడినప్పుడు ఇంకెందుకు అక్కడికెళ్ళి కూర్చోవడం ఎందుకు? వాళ్ళు చెప్పేయన్ని వినటానికి అని అయితే జగన్మోహన్ రెడ్డి దాని కారణంగా ఆయన రానంటున్నారు. అయితే రీసెంట్‌గా ఒక ఆయన రఘురామకృష్ణరాజు ఒక ఛానెల్‌కి ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఏం చెప్పారంటే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ఏదైతే ప్రశ్నోత్తరాలు ఉంటాయో ఆయన ఆ టైంలో ఎక్కువ టైం ఆయనకు కావాల్సినంత టైం అరగంట అయితే అరగంట ఇస్తాం. 10 నిమిషాలైతే 10 నిమిషాలు ఇస్తాం. ఆయన అడిగిన టైం అయితే నేనైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయనైతే సభకు రావాలని అయితే కోరుకుంటున్నానైతే ఆయనైతే విజ్ఞప్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు కాబట్టి ఆయన మరి అవకాశం అయితే ఇస్తా అంటున్నారు. ఆయన ఎంతసేపు మాట్లాడితే అంతసేపు నేను సమయం అయితే కేటాయిస్తానైతే రఘురామకృష్ణరాజు అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఆయన మరి అసెంబ్లీకి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. మరి ఎంత టైం ఇస్తారు? ఎలా చూసుకుంటారు ఆయననైతే చూడాలి. ప్రస్తుతం అయితే ఆయన ఒక పాజిటివ్‌గా అయితే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం చూసాం. ఆ తర్వాత మనకు తెలిసిందే రఘురామకృష్ణరాజు అంతకుముందు ఎంపీగా వైసీపీలో